భారతావని ఉలిక్కిపడింది. యావత్ ప్రపంచం షాక్ అయింది. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ముష్కరమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాయి. మతం అడిగి మరీ భారతీయుల్ని కాల్చి చంపారు ఉగ్రవాదులు. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఈ దుర్ఘటన ఇంకా భారతీయుల్ని వెంటాడుతూనే ఉంది. ఘటన జరిగి ఏడాదైంది. భారత్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ సింధూర్తో ఇటు ఉగ్రవాదులకు అటు పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చింది. అప్పటి సాహసోపేత ఆపరేషన్ను మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ ఏడాదిలో కశ్మీర్లో పర్యాటక రంగం పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఎత్తైన మంచు కొండలు, అందమైన నదులు, ఎటు చూసినా పచ్చటి ప్రకృతి, కనుచూపు మేరలో ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకులంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయం. ఒక్కసారిగా తుపాకుల చప్పుళ్లు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కొంతమంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణభయంతో పరుగులు తీశారు. అప్పటి వరకు నవ్వులు, కేరింతలు కనిపించిన ఆ ప్రాంతమంతా హాహాకారాలు వినిపించాయి. కశ్మీరం నెత్తురోడింది. పహల్గాం మౌనంగా రోదించింది. బైసారన్ మైదానంలో రక్తం చిమ్మింది. భారతావని ఊహించని ఉగ్రదాడికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రాంతం. ఇది జరిగి సరిగ్గా ఏడాది. ఇప్పటికీ ఆ రక్తపు మరకలు భారతీయుల గుండెల్లో ఉన్నాయి. ఆ చారికలు కుటుంబాల్ని కలచి వేస్తూనే ఉన్నాయి. బాధితుల మానసిక క్షోభను భారతావని మౌనంగా ఆలకిస్తూనే ఉంది. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో 25 మంది భారతీయులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దాడికి పాల్పడింది ఎవరో అందరికీ తెలుసు. లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడింది. మతం అడిగి మరీ హత్య చేసిన ఈ ఉదంతం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. హనీమూన్ కోసం భర్తతో వచ్చిన ఓ మహిళ తన కళ్ల ముందే భర్తను కోల్పోయింది. ఆ షాక్ నుంచి ఆమె ఇప్పటికీ తేరుకోలేదు. తన కళ్ల ముందే భర్తను కాల్చి చంపుతుంటే కాన్పూర్కు చెందిన ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభ అంతా ఇంతా కాదు. ఏడాది గడిచినా వాళ్ల కళ్ల ముందు ఆ భయానక దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. మరి ఈ ఏడాదిలో ఏం జరిగింది? ఘోర ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాడిలో పాల్గొన్న ముష్కరుల్ని హతమార్చడంతో పాటు చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది. ఆ అమానవీయ ఘటన నుంచి భారత్తో పాటు కశ్మీరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పహల్గాం పర్యాటకులపై కిరాతక దాడి జరిగి సరిగ్గా ఏడాదైంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్న భారత భద్రతా బలగాలు ఈ దారుణానికి కారణమైన కీలక సూత్రధారిని తాజాగా ఏరివేశాయి. లోయలో పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్న టాప్ ఉగ్ర కమాండర్ లష్కరే తైబా మాస్టర్ మైండ్ ఫరూక్ అహ్మద్ భట్ హతమయ్యాడు. కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్లో ఉగ్రవాదిని మట్టుబెట్టి పహల్గాం దాడికి పక్కా లెక్క తేల్చారు మన జవాన్లు. అసలు ఎవరి ఫరూక్ భట్, అతని వెనుక ఉన్న కుట్రలేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కాశ్మీర్ లోయలో పర్యాటక స్వర్గధామం పహల్గాం కొద్ది నెలల క్రితం తుపాకుల మోతతో ఉలిక్కిపడింది. అమాయక పర్యాటక జంటలపై కాల్పులు జరిపి లోయలో భయాందోళనలు సృష్టించిన ఉగ్రవాదులకు మన భద్రతా దళాలు గట్టి గుణపాఠం చెప్పాయి. ఆ దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫరూక్ అహ్మద్ భట్ అలియాస్ అబూ హుజైఫా కథ ముగిసింది. ఎవరి ఫరూక్ అహ్మద్ భట్? నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇతను దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో లష్కరే తోయిబా టీఆర్ఎఫ్ నెట్వర్క్ను నడిపిస్తున్న కీలక వ్యక్తి. సరిహద్దు అవతలి నుంచి అందుతున్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ కొత్తగా చేరిన యువతకు శిక్షణ ఇవ్వడంలో సిద్ధహస్తుడు. గతంలో జరిగిన పలు టార్గెటెడ్ కిల్లింగ్స్, వలస కూలీలపై దాడుల్లోనూ ఇతని హస్తం ఉందని తేలింది. కేంద్ర నిఘా వర్గాల నివేదిక ప్రకారం పహల్గాం దాడి జరిగిన నిమిషం నుంచే భద్రతా దళాలు ఫరూక్ అహ్మద్ భట్ కోసం వేట ప్రారంభించాయి. టెక్నికల్ సర్వైలైన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాయంతో పహల్గాం అటవీ ప్రాంతంలో నిందితుడు నక్కినట్లు గుర్తించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఫరూక్ భట్ చిక్కుకున్నాడు. లొంగిపోవాలని కోరినప్పటికీ ఎదురు కాల్పులకు దిగడంతో మన జవాన్లు అతణ్ణి మట్టుబెట్టారు. ఈ మాస్టర్ మైండ్ అంతంతో రాబోయే అమర్నాథ్ యాత్రకు పెనుముప్పు తప్పిందని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులపై దాడి చేయడం ద్వారా లోయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న పాక్ కుట్రలను భద్రతా దళాలు చిత్తు చేశాయి. ఫరూక్ భట్ మరణం లష్కరే తోయిబాకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. భారతదేశాన్ని కుదిపేసిన పహల్గాం ఉగ్రదాడి దోషులను 93 రోజుల్లో మట్టుబెట్టారు. ఎలాంటి క్లూ వదలని ఉగ్రవాదులను భద్రతా బలగాలు వెతికి మరీ హతమార్చాయి.
బాలిస్టిక్ సాక్ష్యాలతో పాటు స్థానికులను విచారించి ఉగ్రవాదుల ఆనవాళ్లను పట్టుకున్నారు. ఆపరేషన్ మహదేవ్ ఉగ్రవాదుల పీచమణిచిన ధీరోద్ధత పోరాటం. పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. బైసరాన్ వ్యాలీలో పర్యాటకులపై మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో 25 మంది టూరిస్టులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భద్రతా బలగాలు సవాల్గా స్వీకరించాయి. ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో బలగాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాతే మొదటి క్లూ దొరికింది. సౌత్ కాశ్మీర్ నుంచి టెక్నికల్ సిగ్నేచర్లు అందడంతో హపత్నార్ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 2 వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిసిందే. జూన్ 15 నాటికి డాచిగామ్ అటవీ ప్రాంతాలలో తాత్కాలిక బేస్లు ఏర్పాటు చేసి గాలింపు చర్యల్ని మరింత విస్తరించాయి బలగాలు. గాలింపు చర్యలు ఫలించాయి. జూలై 2వ వారంలో ఉగ్రవేటలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల కదలికల్ని భద్రతా బలగాలు నిర్ధారించాయి. దీంతో సాయుధ బలగాల్ని సెక్షన్లుగా విభజించి రోజుల పాటు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు. చివరకు ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మొత్తం ఆపరేషన్ పేరు ఆపరేషన్ మహాదేవ్. ఈ సుదీర్ఘ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. బాలిస్టిక్ సాక్ష్యాలు, టెక్నికల్ డేటా, అలాగే స్థానికంగా ఆశ్రయమిచ్చిన కుటుంబాల్ని విచారించిన తర్వాత పహల్గాం దాడిలో పాల్గొన్నది వీళ్లేనని నిర్ధారణ అయింది. అడవుల్లో నుంచి వచ్చి దారుణ హింసకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు ఇందులో పాకిస్తాన్ హస్తం ఉంది అనటానికి బలమైన సాక్ష్యాల్ని కూడా సేకరించాయి భద్రతా బలగాలు. పహల్గాం దాడి ఘటనలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి 93 నుంచి 97 రోజుల పాటు కశ్మీర్లో అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగింది. ఆపరేషన్ మహాదేవ్ పేరిట సాగిన ఈ కూంబింగ్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది సైన్యం. అనంతనాగ్ నుంచి దాచిగాం వరకు దాదాపు 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో సెర్చ్ ఆపరేషన్ సాగింది. 7,000 నుంచి 15,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలు, దట్టమైన అడవులు, నదులు, గుహలు, ఇలా అన్ని ప్రాంతాల్ని సైన్యం జల్లెడపట్టింది. కిలో ఫోర్స్, విక్టర్ ఫోర్స్ అనే 2 ప్రధాన దళాలు ఈ ఆపరేషన్ను ముందుండి నడిపించాయి. స్థానికుల సహకారంతో ఉగ్రవాదులకు బయట నుంచి ఎలాంటి సహాయం అందకుండా పూర్తిగా కట్టడి చేశాయి భద్రతా బలగాలు. ఈ ఆపరేషన్లో భారత సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, వివిధ గూఢచారి సంస్థలు కీలక పాత్ర పోషించాయి. టెక్నికల్, ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా ఉగ్రవాదుల స్థావరాలు గుర్తించాయి. జూలైలో ఓవైపు వర్షాలు కురుస్తున్నా ఆపరేషన్ ఆగలేదు. వర్షాల వల్ల వెలుతురు సరిగ్గా లేదు. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు కూడా తగ్గింది. అయినప్పటికీ సైనికులు విశ్రాంతి లేకుండా పనిచేశారు. కొన్ని సందర్భాలలో ప్రతికూల వాతావరణం వల్ల ఏదీ కనిపించని పరిస్థితుల్లో శబ్దాల ఆధారంగా సెర్చింగ్ చేపట్టారు సైనికులు. జూలై చివర్లో వచ్చిన కీలక సమాచారం ఆధారంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో పర్వత శ్రేణిని సైన్యం చుట్టుముట్టింది. 2025 జూలై 28న అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం ఆయుధాలు ధరించిన 3 వ్యక్తులను గుర్తించింది. పహల్గాం దాడిలో పాల్గొన్నది వీళ్లేనని నిర్ధారణ చేసుకుని వెంటనే చుట్టుముట్టింది. ఆపరేషన్ను పూర్తి చేసింది. పాక్ ఉగ్గమూకల దాడితో కశ్మీర్ పర్యాటకం కకలావికలమైంది. పహల్గాంలో పర్యాటకులను టార్గెట్ చేసిన ముష్కరులు కశ్మీర్ జీవనాడిని దెబ్బతీశారు. ఉగ్రవాద దాడి తర్వాత ఏడాది కాలంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న కశ్మీర్ పర్యాటకం ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతోంది. కశ్మీర్ ఒకప్పుడు పర్యాటకుల స్వర్గధామం. కానీ ఒక్క ఉగ్రదాడి ఆ స్వర్గాన్ని నిర్మానుష్యంగా మార్చేసింది. పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భయంతో పర్యాటకులు మళ్లీ కశ్మీర్ వైపు చూడలేదు. ఖాళీగా మారిన హోటళ్లు, నిలిచిపోయిన వ్యాపారం, స్థానికుల జీవితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. పర్యాటకులు రాకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు వాహనాలు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. లోన్లు తీసుకొని కొన్న కార్లకు ఈఎంఐలు కట్టకపోవడంతో బ్యాంకులు వాహనాలు సీజ్ చేశాయి. చాలా మందికి రోజువారీ భోజనం కూడా కష్టంగా మారింది. హోటళ్లు నెలల తరబడి ఖాళీగా ఉండటంతో టూరిజం రంగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మళ్లీ కశ్మీర్ వైపు అడుగులు వేస్తున్న పర్యాటకులతో స్థానిక వ్యాపారుల్లో కొత్త వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. గణాంకాల ప్రకారం
కాశ్మీర్ దాదాపు 50% వరకు టూరిస్టు ఫుట్ఫాల్ పెరిగింది. ఈ వేసవిలో హోటల్ బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. ఎన్ని ఉగ్రదాడులు జరిగినప్పటికీ ప్రతిసారి కశ్మీర్ తిరిగి లేస్తూనే ఉంది. ఇప్పుడు అదే ఆశ, అదే నమ్మకం. పర్యాటకుల స్వర్గధామమైన కశ్మీర్ మళ్లీ పాత వైభవాన్ని అందుకునే దిశగా సాగుతోంది.